ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వారం ఆదివారపు దినాన్ని దేవుని కృపను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇలా రావడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదివారపు దినాన్ని మళ్ళీ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు. వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు. స్తోత్రం 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 ప్రభా. ఆశ్చర్యకరుడా యేసయ్య, వందనాలు ప్రభా. మరి యొక్క నాయన విశ్రాంతి దినం, నాయన పునరుద్ధాన దినం మీరు మాకు దయచేసినందుకు వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా. నాయన ఈ దినం చూడలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కానీ ప్రభా, నువ్వైతే నాయన నీ ఉచిత కృపను బట్టి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్న తండ్రి, వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా. దేవా, గొప్ప దేవా, వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా నాయన ఈ దినం ప్రభా నీ కుమారుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని ప్రభా నాయన మీరు దీవించండి ప్రభా. బలపరచునైనా నీ బిడ్డని నాయన అభిషేకించండి ప్రభా. యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, నీ మాటలు ప్రభా నాయన నీ బిడ్డ నోటికి అందించి నాయన ప్రతి ఒక్కరి ఆ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలు తాకబడుటకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించు నాయన. పరిశుద్ధుడా, నీ కార్యం జరిగించు ప్రభా నాయన. దేవా, ఈ కరోనా వైరస్ ప్రాబ్లం బట్టి నాయన మేము ఒకరు కలుసుకోలేకపోతున్నాం నాయన. నీ సన్నిధిలో మేము ఆరాధన చేసుకోలేకపోతున్నాం ప్రభా. ఈ వైరస్ ని త్వరగా నాయన లయపరచమని నేను వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మేమందరూ నాయన నీ సంఘములో నీ ఆలయములో ప్రభా కలిసి ప్రార్థించుటకు సహాయం దయచేయండి నాయన. ఒక అద్భుతం చేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. బ్రాంచ్ చర్చిల్లో నాయన పరిచర్య చేయించున్నటువంటి బిడ్డలు కూడా నాయన మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. నీ కార్యం జరిగించు. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి నాయన, కృప దయచేయండి. మీరే మా ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధనామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ప్రార్థన చేసినందుకు చాలా సంతోషం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లరా, దేవుని కృపను బట్టి మరొక ఆదివారపు దినాన్ని మనం ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు ఇది కొనసాగుతుంది అనేటువంటిది ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. మనుషులైతే దీని గురించి చెప్తున్నారు, నాయకులు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ చాలామంది చెప్తున్నారు, కానీ ఎవరు కూడా యాక్యురేట్ టైం కానీ లేకపోతే పరిస్థితి గురించి కానీ ఏమి చెప్పలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవునికే అప్పగిస్తున్నాం. మనం ఆదివారపు దినాన్ని ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ పాటలు పాడుకున్నారు, ఆరాధన చేశారనేటువంటి ఆశ నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు కంప్లీట్ చేసుకున్నారు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఈ సమయంలో వెరీ గుడ్. ఈ సమయంలో మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా మనం వెళ్దాం. 57వ కీర్తన, ఉత్తర ప్రత్యుత్తరాలుగా 57వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 57వ కీర్తన మొదటి నుండి ఆఖరి వచనం వరకు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము.
నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము మృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. 7వ వచనం. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. దేవుడు మన వెనుకడిలో ఈ వాక్యమును దీవించును గాక. పిల్లరా, దాని తరువాత కానుకలు తీసుకుందాం. మామూలుగా ఇది చర్చిలో ఆరాధన క్రమం వేరుగా ఉంటుంది. ఇది త్వరగా మనం ముగించుకోవాలి కనుక ఇది ఫేస్బుక్ ఆరాధన క్రమం ఇది కనుక ఈ సమయంలో ఆఫరింగ్స్ తీసుకుందాం. మీరు ఆఫరింగ్స్తో వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మీ ప్రక్కన ఉన్న వారి దగ్గర నుంచి ఆఫరింగ్ కలెక్టర్ దగ్గర ఉంచండి. ప్రైజ్ లార్డ్. ఆఫరింగ్స్ అన్ని కలెక్ట్ చేశారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. సమయంలో అనౌన్స్మెంట్స్ ఏమున్నాయంటే యథాప్రకారంగానే మనము బుధవారం నాడు రాత్రికి మరలా శుక్రవారం ఉదయం కూడా ఈ యొక్క స్త్రీల కార్యక్రమంలో వాక్యం ఉంటుంది. అలాగే శనివారం కూడా రాత్రికి మరలా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం మామూలుగా ఆరాధన ఉంటుంది. ఇవి అంటే ప్రతి వారము జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలోని కూడా ఏమాత్రం కూడా ఆటంకం లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ఈరోజు నాకు అనిపించింది కదా, సాయంకాలం ఆదివారం పూట సాయంకాలము మొన్నటి వరకు కొన్ని వారాలు నేను యవనస్తుల మధ్యలో మాట్లాడాను కనుక యవనస్తులకు కూడా రాత్రి అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కనుక రాత్రి ఒక అర్ధ గంట సమయాన్ని తీసుకొని యవనస్తుల కొరకు ఇవ్వాలని వాక్యం బోధించాలని ఆశపడుతున్నాను. రాత్రి 8 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ రాత్రికి ఇవాళ ఆదివారం రాత్రి, అది కేవలం ఆదివారం రాత్రే ఉంటుంది. 8 గంటల నుండి 8:30 గంటల వరకు రాత్రికి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది యవనస్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి సమయం ఇద్దాం మనం. కానీ యవనస్తులైన వారు దయచేసి మీ ఇళ్లలో ఉంటున్నప్పుడు ఆ సమయానికి వేరే విషయంలో ఎంగేజ్ అవ్వకుండా ఒక అర్ధ గంట సేపు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్. రాత్రి అన్నీ తయారు చేసుకున్నాం కానీ విస్తారమైనటువంటి అంటే మధ్యాహ్న కాలం మంది పడిన వర్షాన్ని బట్టి కరెంట్ ప్రాబ్లం వచ్చింది. చాలా కష్టమైంది. రాత్రి మాకు 2 గంటల వరకు కరెంట్ లేదు. అందుకని నేను దినాన్ని ఆ వాక్యాన్ని ఆ సమయానికి ఇవ్వలేకపోయాం. దాన్ని బట్టి నేను చాలా విచారిస్తున్నాను. దాని సమయంలో ప్రార్థన చేయండి. మధ్యలో ఏమాత్రం కూడా ఆటంకం ఏమీ లేకుండా ఉండేలాగున్నా దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మమ్మల్ని కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీ కృప చూపించారు. మీకు వందనాలు ప్రభా. బిడ్డలు తీసుకొచ్చినటువంటి కానుకలు బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాటిని దీవించమని మనం చేస్తుంటున్నాం ప్రభా. మీ పాదములకు వందనాలు ప్రభా నాయన. ఇంకా ఈ సమయంలో ప్రభా మేము చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరపు వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, కీర్తనలు 57వ కీర్తన ప్రభా నాయన. దేవా, ఇదిగో తండ్రి నాయన మొదటి వచనంలో 2వ భాగంలో ప్రభా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాననేటువంటి మాటను బట్టి ప్రభా, ఈ ప్రస్తుతపు కాలంలో మేము ఈ ప్రభా ఇదిగో నాయన కరోనా వైరస్ అనేటువంటి ఆపదలో మేము ఉన్నాం. దేవా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు ప్రభా నాయన దానియేలు ప్రభా దావీదు మంచి మాటలు నేను చూడగలుగుతున్నాను ప్రభా. మీకు వందనాలు. ఈ ఆపదలు తొలగిపో వరకు నాయన నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉండడానికి ప్రభా యేసయ్య
మీరు చూపించినటువంటి మహా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా మీ నామాన్ని మీరు మహిమ పరుచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళి ప్రభా నాయన ఈ దినాల్లో ప్రభా మాకు కావలసినటువంటి ప్రభా మేము బలముగా ఉండడానికి ఇలాంటి ప్రభా నాయన పరిస్థితుల్లో మేము తండ్రి వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా ఒకరికొకరము ధైర్యం తెచ్చుకొని నిలవబడ్డానికి ప్రభా మీ సహాయం అనుగ్రహించమని ఈ దినాన్ని మరొకసారి మీరు మాతో మాట్లాడి మా ఆత్మలకు తండ్రి మా మనస్సులకు ప్రభా మా సహవాసమునకు వీటన్నిటికీ ప్రభు నాయన క్షేమం కరము కలుగుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లరా నేరుగా వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ దినాన్ని వాక్యాన్ని అంటే ఏ వాక్యంలోకి మనం వెళ్తున్నాం అంటే యేసు ప్రభు వారు చాలా మాటలు పలికారు. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తకు వచ్చినప్పుడు అంటే సువార్తల్లో ఆఖరి భాగానికి వచ్చినప్పుడు ఆఖరి దినాల్లో ఏం జరుగుద్ది ఎలాగుంటుంది అనే దాని మీద ఆయన కూడా మాట్లాడారు. శిష్యులు అడిగారు ఆయన అడిగినప్పుడు ఆయన అవి కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన సమయాల్లో ఆయన మాట్లాడారు. ఇది నేను అన్ని భాగాల్లో నుంచి కాదు కానీ ఒక్క భాగంలో నుంచే తీసి మీకు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి అని మాతో చెప్పుమనగా అనేటువంటి మాట. శిష్యులు అడిగారు రాకడ గురించి, యుగ సమాప్తి గురించి అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళు ఏం అడిగారో దాని మీదే మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకటి రాకడ గురించి అన్నారు, రెండవది యుగ సమాప్తి గురించి అన్నారు. అంటే కంప్లీట్గా ఈ యుగము సమాప్తి అయిపోవడానికి, ఆయన రావడానికి తరువాత యుగ సమాప్తి అనేటువంటి మాట. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబులు కూడా ఈ వాక్యాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఏవేవో చెప్పలేదు, కానీ చాలా క్లియర్గా ఈ విషయాల గురించే చెప్పారు. ఈ విషయాల్లో చెప్పినప్పుడు కొన్ని విషయాలు చూస్తే చాలా భయం అనిపిస్తుంది. కొన్ని విషయాలు చూసినప్పుడు ఏమంటాడంటే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 4వ వచనంలో, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచెదరు. తర్వాత ఏమంటాడంటే ఆయన యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు అంటాడు. అదైన తర్వాత జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచిన అంటాడు. కరువులు కలుగుతాయని ప్రభు చెప్తారు, మహాభూకంపాలు కలుగుతాయని చెప్తారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అనేటువంటి మాట చెప్తారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ నన్ను మాట్లాడండి. ఆయన ఈ విషయాలన్నీ మాట్లాడతారు. కానీ ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ అంటే హృదయం కొన్ని సమయాల్లో భయం వేసేస్తుంది. ఆయన చెప్పినప్పుడు ఆ విషయాల గురించి చాలా జాగ్రత్త, మనకి అలవాటు అయిపోయింది కాబట్టిగా ప్రసంగాలన్నీ వింటాం కనుక యుద్ధ సమాచారాల గురించి వింటాం, భూకంపాలు వచ్చేస్తాయి, నోడితే మామూలుగా చెప్పేసుకుంటుంటాం అన్నమాట. కానీ ఒకసారి జాగ్రత్తగా దాని మీద మనస్సు పెట్టి పరిశీలన చేస్తే ఒకవేళ చాలా భయం ఉంటుంది, చాలా ఆందోళనకరమైనటువంటి మాటలు. ఈ మాటలన్నీ కూడా అన్నమాట. ప్రాక్టికల్గా మనం వీటి గురించి ఆలోచించినప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. రాత్రి అంటే నిన్నటి దినాన్ని భయంకరమైనటువంటి వర్షం వస్తే ఎలక్ట్రికల్ అంటే ఈ యొక్క పోల్స్ అవి కొంచెం ప్రాబ్లం వచ్చి మా ప్రాంతంలో కంప్లీట్గా కరెంట్ లేకుండా అయిపోయింది. నాకు చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు మా కాలనీలో, కానీ చాలా శ్రమ పడ్డారు, కానీ రాలేదు. రాత్రి 2 గంటల వరకు రాలేదు. రాత్రి 2 గంటల వరకు నిద్ర పట్టలేదు. దోమలు ఎక్కువైపోయాయి ఇంట్లోని. అంటే చెప్పాలంటే గాలి లేదు, చాలా ఒకలాంటి నిద్ర లేక చాలా కష్టమైపోయింది అన్నమాట అండి. అప్పుడు నేను అనుకున్నాను, ఆఫ్టర్ ఆల్ జస్ట్ రాత్రి 7 గంటల వరకు 7:30 వరకు ఏదో ఉంది, కానీ తర్వాత నుంచి అసలు లేదు. కనీసం ఈ తక్కువ సమయంలో, రాత్రి అంతా కూడా కాదు, రాత్రి 2 గంటలకి మళ్ళీ కరెంట్ వచ్చింది. తక్కువ సమయంలో కనీసం అంటే కరెంటు లేకుండా బతకలేకపోయామన్నమాట అండి పిల్లరా. అంటే మనకి ఏమైపోయామంటే చాలా విషయాల లోపల కొన్ని విషయాల్లో కాయలేకపోతున్నాం,
కష్టమైపోతుంది మనకి ఏమాత్రం కూడా. ఆ తక్కువ సమయంలో కూడా మనము సహించలేనటువంటి పరిస్థితికి వచ్చాం. అదే కానీ మనం ప్రభు చెప్పినటువంటి మాట, కరువులు కలుగు, అక్కడక్కడ కరువులు కలుగును, భూకంపములు కలుగును అని, వేదనలు కలుగునటువంటి మాట చెప్పాడు ప్రభువారు. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఆలోచించుకుంటే చాలా భయంకరమైనటువంటి దినాలు. ఎస్, కానీ నేను చదువుతుంటున్నప్పుడు ఇంత భయంకరమైన దినాల గురించి ఆయన మాట్లాడుతూ రెండు చాలా వరకు హృదయానికి మేలుకరమైనటువంటి రెండు మాటలు చెప్తారు ఆయన. అంటే ఇంత భయంకరమైనటువంటి దినాల్లో, ఈ కరువు దినాల్లో భూకంపాలు వస్తే, ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే మహావేదనలు కలుగుతూ ఉంటాయి. భూమి మీద అలాంటి వేదనలు ఎంతమంది ఎప్పుడు కలగలేదంటాడు ఆయన. ఇలాంటి వేదనలు కలుగుతూ ఈ మాటలు చెప్పేమంటాడంటే రెండు ఆదరణకరమైన మాటలు మాట్లాడతాడు. రెండు ఆదరణకరమైన మాటలు. ఒకటేమంటాడంటే, ఒక మాట ఏమంటాడంటే 4వ వచనంలో, 24 మత్తయి సువార్త 24:4 వచనంలో ఏమంటాడంటే, యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. ఒకటి జాగ్రత్త చెప్తాడు ఆయన. ఇన్ని భయంకరమైన దినాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్తారు ఆయన. చాలా జాగ్రత్త అంటే చాలా చక్కగా మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. నెంబర్ 1, దేని గురించి జాగ్రత్తగా ఉండమంటాడు అంటే, ఎవడును మిమ్మల్ని అంటే ఆఖరి దినాల్లో మనుషులు మోసపోతారు. అంటే మోసం చేసేవారు ఎక్కువ అవుతారు. ఇప్పటికే మనకు చాలా ఎక్కువైపోయారు. కొన్ని సంవత్సరాలు మనం చూస్తున్న మనుషుల్ని మోసం చేసేవారు చాలా ఎక్కువైపోయారు. కానీ రాబోయే దినాల్లోనట వీళ్ళు ఇంకా యేసు ప్రభు నామాన్ని పెట్టుకొని ఆయన నామం మీదే వచ్చి మనుషుల్ని మోసం చేస్తారట. కనుక ఏమంటాడంటే ఆయన మోసపోకుండా చూసుకోమంటాడు. రెండో మాట వచ్చినప్పటికి ఏమంటాడంటే 6వ వచనంలో ఏమంటాడంటే చూడండి ఒకసారి, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఇంత భయంకరమైన అంటే దినాల గురించి మాట్లాడుతూ మధ్యలో మంచి ఆదరణకరమైన మాట ఏం చెప్తాడంటే, దిగులు పడొద్దు అంటాడు. ఈ మాట ఎవరికి చెందినటువంటి మాట? దిగులు పడొద్దు అనేటువంటి మాట. ఒకసారి కానీ మనం ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. సిరియా ఆ దేశం మనకు తెలుసు బాగా. ఆ ప్రజలు మనకు మామూలుగా న్యూస్లో చూస్తుంటుంటే ఆ మొత్తం ఉన్నటువంటి బాగా మంచి సుందరమైనటువంటి పట్టణాలు ఎంత భయంకరంగా తయారైపోయాయంటే ఆ పట్టణాలు, మనుషులు చచ్చిపోవడాలు, కూలిపోవడాలు, మనుషులు పరిగెత్తడాలు, భయము, ఆందోళన. వాళ్ళు వెళ్ళిపోయి ఏదో దేశం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెడితే ఆ గ్రౌండ్లో ఏదో టెంట్లు వేసి వాళ్ళు పెట్టి, మరి ఇవన్నీ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే దినాలు ఎలాంటి భయంకరమైన దినాలు. బట్ ప్రైజ్ ది లార్డ్, ఇలాంటి భయంకరమైన దినాల్లో మనము నమ్మిన మన యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, దిగులు పడవద్దు. ఆమేన్. 6వ వచనంలో ఏముందంటే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంటే దిగులు పడవద్దనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఈ తర్వాత ఈ యొక్క విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరు దిగులు పడకుండా ఉంటారు, ఎవరు కలవరపడకుండా ఉంటారు ఒకటి. రెండవది, ఎవరు దిగులు పడతారు అంటే భయము లేకుండా ఉండడానికి. ఎదురుగుండా బాంబులు పడిపోతుంటే, ఎదురుగుండా భయంకరమైనటువంటి భూకంపం వచ్చి గృహాలు పడిపోయి, ఇల్లులు పడిపోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఎదురుగుండా మనం భయపడకుండా ఎలా ఉంటామండి? మనం కలవరపడిపోకుండా అసలు ఏం పర్లేదు, భూకంపాలు వస్తాయిలే అని అనుకుంటామని మనం ఏమైనా లేదు. మనం చాలా భయపడిపోతాం మనం. ఎందుకంటే మనం ఎంత వాక్యం చదువుతున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, మన కంటికి ఎదురుగుండా ఏదైనా సరే ఒక విపత్తు కనబడినప్పుడు మనుషులుగా మనం చాలా వరకు భయపడిపోతాం. మనం బయటకు వెళ్ళలేము ఏమాత్రం కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసినట్లయితే లాక్డౌన్ చేయబడ్డాం కదా అండి. ఎస్, లాక్డౌన్ చేయబడ్డాం. నేను అనుకున్నాను కదా, అంటే ఉదయం నేను తయారవుతున్నప్పుడు అప్పుడే చాలా కాలం అయిపోయింది. హెయిర్ కటింగ్ సెలూన్స్ ఏమి లేవు బయట. బాగా జుత్తులు పెరిగిపోయాయి బాగా, అందరికీ బయటికి వెళ్ళలేకపోతున్నాం. నేను ఏమనుకున్నానంటే ఇక కొద్ది కాలానికి పోతే అందరి ఇళ్లలోని కూడా ఏ భేదం లేదు, అందరూ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ పిన్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా అందరూ వాడాల్సిందే. దానికి ఏ భేదం లేదు. స్త్రీలు వాడతారు, పురుషులు కూడా వాడాలి. ఎందుకంటే మరి జుత్తులు పెరిగిపోతున్నాయి కదా, కటింగ్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి ఏ భేదం లేదు. కానీ ప్రియులారా, అంటే కొద్ది కాలం మనకి ఇలాగ ఉంటుంది. కానీ ఒకవేళ ఇది కంటిన్యూ అయినట్లయితే ఏం జరుగుద్ది అనేటువంటిది. కానీ ఇది జరగదు అనేటువంటి మాట మనం చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటంటే
మనకున్నటువంటి విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేస్తున్నాం కనుక మనకున్నటువంటి విశ్వాసం. తర్వాత ఈయన ఈ మాటలు చెప్పి ఏమంటాడంటే, ఆయన భయపడొద్దు, మోసపోవద్దు అని చెప్పి ఏమంటాడంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే మోసపోకుండా ఉండడానికి, ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ఉండడానికి ప్రభువారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇచ్చారు. వాక్యం చూడండి సమయంలో మనం చూద్దాం. 24వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది ఒక మాట. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఓకే, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. నెంబర్ 1, యేసయ్య ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంటే ఆజ్ఞ ఏంటంటే, ఒక సంగతి ఏంటంటే ప్రార్థన చేయుడి. పైనున్నటువంటి కరోనా వైరస్ గురించి గవర్నమెంట్ వారు, నాయకులు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చారు. ఏంటయా అంటే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒకటి ఏమన్నారంటే బయటికి రాకూడదు అన్నారు. ఇంట్లో నుంచి బయటికి రాకండి అని అన్నారు. ఎస్, అది ఆజ్ఞ. ఒకవేళ బయటకు వస్తే ఆజ్ఞ కానీ మీరితే ఏమవుద్దు అనేటువంటి మాట మనకు తెలుసు. విషయాలన్నీ కూడాను రావద్దు అని చెప్పారు. ఫలానా సమయంలో మాత్రమే వచ్చి మీకు ఏమైనా కావాలంటే కంప్లీట్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, అంతే. ఇక ఇంటి లోపల నుంచి బయటకు రావద్దు అని చెప్పారు. ఎస్, బయటకు వస్తే ఏమవద్దు అనేటువంటి మాట. అలాగే పిల్లరా, ఈ ఆఖరి దినాల్లో ఇవన్నీ జరుగుతాయి కనుక ప్రభు చెప్పిన మాట ఏంటి, జరుగుతున్న పరిస్థితులు వచ్చినప్పుడు, జరుగుతూ ఉంటున్నప్పుడు మీరు భయపడిపోవద్దు, కలవరపడవద్దు, కానీ ఒక పని చేయండి అంటాడు. ఏ పని చేయండి అంటే ప్రార్థన చేయండి అనేటువంటి మాట. ఇలా ఇంట్లో కూర్చోమన్నారు కదా అండి. ఇంట్లో కూర్చున్నారు అందరూ. న్యూస్ చూసాం ఈరోజు ఉదయాన్నే, నేను న్యూస్ చూశాను. ఇంట్లో కూర్చొని అలా ఖాళీగా కూర్చొని ఉండలేకట అష్టాచమ్మ ఆడుకుంటున్నారట వాళ్ళు అష్టాచమ్మ ఆడుకుంటా ఉంటే అందులో వచ్చిన న్యూస్ ఏంటంటే అష్టాచమ్మ ఆడే వ్యక్తుల్లో ఎవరికో ఉందట. అది రమారమి 25 మందికో 26 మందికో వెళ్ళిపోయింది కదా మొత్తం అంతా అనమాట. పిల్లరా, అంటే మనం లోపల ఉండమని చెప్పినప్పటికీ కూడా ఆ ఆజ్ఞలో ఉంటూనే చాలా జాగ్రత్తగా ఆ ఆజ్ఞను పాటించడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కొన్ని మనం ఖచ్చితంగా వెంబడించేటువంటి కొన్ని పనులు ఉంటాయి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రార్థన చేయుడి. ఆమేన్. అలా చెప్తున్నాను ఒకసారి. బిడ్డల సంఘస్థులందరికీ ఒక మాట చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం. నాకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఇంట్లో ఉంటాం కాబట్టి కిచెన్లో కొంతమంది బిజీగా ఉంటారు, పైన కొంతమంది బిజీగా ఉంటారు, టీవీ దగ్గర కొంతమంది బిజీగా ఉంటారు. చెప్పాలంటే ఇంకా సెల్ ఫోన్ మరి విపరీతమైన బిజీ ఉంటారు. సెల్ ఫోన్కి ఇంకా చెప్పాలంటే ఎవరికెవరు మాట్లాడుకోరు, ఎవరికెవరు చూసుకోరు, ఏమాత్రం కూడా ఇవన్నీ బిజీగా ఉంటారు. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే ప్రార్థన చేయుడి. ఆమేన్. అందుకనే ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమైనటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. 24వ అధ్యాయము 23వ వచనంలో చిన్న ఒక మాట ఉన్నది. 23వ వచనం. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, ఇక్కడ ప్రార్థన చేయమంటాడు. పైన ఏమన్నాడంటే మోసపోకండి అంటాడు. తర్వాత కలవరపడవద్దు అంటాడు ప్రభువారు. అది అయిన తర్వాత మాట్లాడుతూ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే మధ్యలో ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఇంకొక మాట ఏమంటారంటే ఆయన 23వ వచనం చూసినప్పటికీ నమ్మకుడే అంటాడు. ఎవరు నమ్మొద్దు? చూడండి వాక్యంలో ఉంది, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. కదా ఈ దినాల లోపల ఎవరైనా ప్రవచించినా, బలమైనటువంటి అంటే ప్రవచనాలు చెప్పినా మీరు ఆ ప్రవచనాలని తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. ప్రవచనాలు తీసుకోనండి, ప్రైజ్ ది లార్డ్. కానీ మీ ఆత్మలో వాటి గురించి మీకు తెలిసిపోద్ది. ఈ ప్రవచనాలు ఎంతవరకు నాకు ఉపయోగపడేటువంటివి అనేటువంటి మాట మీ ఆత్మలో తెలిసిపోద్ది. కారణం ఏంటంటే అవి ఆత్మ ద్వారా వస్తే మీ ఆత్మలో తెలుస్తుంది. నెంబర్ 1. అది అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ప్రవచనాల మీదే ఆధారపడిపోవడానికి ప్రయత్నం చేయకండి.
ఓకే, ప్రైజ్ లార్డ్. దేవా, ప్రవచనం ఇచ్చావు, మీకు వందనాలు. ప్రవచనం మా జీవితంలో నెరవేర్చడానికి మీరు సహాయం చేస్తారు, మీకు వందనాలు ప్రభు అని ఆయనకి వందనాలు చెల్లించండి. అంతేగాని ఆ ప్రవచనం మీద ఆధారపడిపోయి ఆ ప్రవచనమే చూసుకుంటూ ఆ ప్రవచనమే అని చెప్పేసి అలా ఉండిపోకుండా మోసపోవద్దు అనేటువంటి మాట మనం చూస్తాం. తర్వాత 44వ వచనంలో ఇంకో మాట చూడండి. 24వ అధ్యాయము 44వ వచనం, ప్రాముఖ్యమైనటువంటి హెడ్డింగ్స్ మాత్రమే చెప్తున్నాను. 44వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. పిల్లరా, కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలే తీసి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చినట్లయితే సిద్ధంగా ఉండండి అంటాడు. కొంచెం ముందుకెళ్తే నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మరి కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళినట్లయితే ప్రార్థన చేయండి అంటాడు. మరి కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఏమంటాడంటే కలవరపడొద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్తే మోసపోవద్దు అంటాడు. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటల లోపల చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒక ప్రక్క నుంచి జరిగే విషయాలు చెప్తా ఉంటారు ఆయన, ఒక ప్రక్క నుంచి అవి ఎంత భయంకరంగా రీతిగా ఉంటాయో చెప్తా ఉంటారు. మరొక ప్రక్క నుంచి మనుషులు ఎలాగంటే అపవాది ఎలాగ వచ్చి ఆ దేవుని యొక్క మాట నమ్మకుండా వేరే ప్రాంతానికి వాడు తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడో అది కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. మరొక మాట ఏమంటారంటే వీటన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండడానికి, తప్పించబడడానికి నువ్వు ఇలాగ చేస్తే మంచిది అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. ఎస్, ఈ లాక్డౌన్లో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. డాక్టర్స్ అన్ని బాగా చెప్తున్నారు, ఇలాగ చేయండి, చేతులు ఇన్నిసార్లు కడగండి, చేతులు ఇన్నిసార్లు కడగండి, మీ చేతులు ముఖానికి తగిలించకండి, ముక్కుకు కానీ నోటికి కానీ రాకుండా చూసుకోండి, చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వీటన్నిటితో పాటు ఇంకొక మాట ఏమన్నారంటే, కొంతమంది ఏమన్నారంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోండి అని అంటున్నారు. అంటే ఈ వైరస్ లోపలికి వచ్చి మన మీద పని చేయకుండా ఉండడానికి మన లోపలే ఒక శక్తి కావాలి. దానికి కావాల్సిన మంచి ఆహారం మనం తీసుకోవాలి. భోజనం మానేసుకుంటా ఉండకూడదు. ఆ జంక్ ఫుడ్ అది మానేయాలి చాలా వరకు కదండి. ఇంట్లో మరి బయట మనం ఎలాగా వెళ్ళలేదు కాబట్టిగా చాలా వరకు జంక్ ఫుడ్ ఆగిపోయి ఉంటుంది. ఐస్ క్రీమ్స్ చాలా వరకు ఆగిపోయి ఉంటాయి పిల్లరా. ఎస్, కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. అందుకని కావలసినటువంటి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, లోపల ఉన్నటువంటి శక్తిని అంటే ఆ బలాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఆఖరి దినాల్లో నమ్మకంగా ఉండడానికి, ఆమేన్, ఎవరేదో చెప్పింది వినేయకుండా నమ్మేయకుండా మనం ఉండడానికి, కలవరి పడిపోకుండా ఉండడానికి, మోసపోకుండా ఉండడానికి దేవుడిచ్చినటువంటి కొన్ని పనులు మనము చేయాలనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం లోపల మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చినటువంటి మాట 47వ వచనం కూడా చూడండి ఒకసారి. తర్వాత ఇంకొక మాట, తర్వాత ఇవన్నీ 44వ వచనం చూస్తే ఏమంటాడంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియ. ప్రైజ్ ది లార్డ్. మనకి తెలియదు ఏమాత్రం కూడా ఇది ఏ సమయంలో ఉంటుందో, ఎప్పుడు వస్తాడో, ఆయన ఎలా వస్తారో తెలియదు. ఇలా శిష్యులు అడిగారు, ఏమని, నీ రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభువా, యుగ సమాప్తి ఎప్పుడు వస్తుంది ప్రభువా అని చెప్తే, నా రాకడ ఫలానా టైంలో వస్తుంది, ఫలానా టైంలో వస్తున్నటువంటి మాట ఆయన చెప్పలేదు ఏమాత్రం కూడా. తనకి యెరూషలేముకు వెళ్ళడానికి గాడిద పిల్ల కావాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఫలానా ఊరు వెళ్ళి ఆ ఊరు దగ్గరికి వెళ్ళి ఆ ఊరు దగ్గర ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, గాడిద పిల్లను తీసుకురండి అంటారు. బేత్లెహేముకి వెళ్ళి తీసుకురండి అంటారు. పిల్లలు కొన్ని సమయాల్లో చాలా క్లియర్గా చెప్తాడు ఏం కావాలో ఆయనకి. కానీ ఈ సమయం వచ్చినప్పటికీ ఎప్పుడు వస్తావు ప్రభువా అంటే, నా రాకడ ఫలానా టైంలో ఉంటుంది అని చెప్పలేదు, ఏ సమయంలో ఉంటుంది అని చెప్పలేదు. కానీ ఎలాగుంటుందో చెప్పారు ఆయన, మనం జాగ్రత్త పడడానికి. అది ఒకవేళ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో చెప్పారు ఆయన. అదే సమయం లోపల మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు ఆయన. పిల్లరా, ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి కనుక ఈ సమయం లోపల ఇవన్నీ చేయడానికి ఎలాగునా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండడానికి ఏది మనకి కావాలి, ఈ కరోనా వైరస్ మన మీదకి రాకుండా ఉండడానికి ఏది కావాలి అంటే ఇంట్లో ఉండాలి, లోపలే ఉండాలి, బయటకు రాకూడదు. ఎందుకంటే అది ఆజ్ఞ, అంతే. అది గవర్నమెంట్ వారు చెప్పారు, కరెక్టే. అది ఒకవేళ కానీ మనం మొండిగా బయటికి వెళ్ళినట్లయితే చాలా దారుణం అయిపోతాం పరిస్థితులు. మనం మాత్రమే కాదు, ఇంటి వారందరూ కూడా దానికి నాశనానికి కారకులు అయిపోతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లరా, ఈ ఆఖరి దినాల్లో మనము ఎలాగ ఉండాలనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏది మనకి అవసరం పిల్లరా, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుంచి తప్పించుకోవడానికి ఏది అవసరం?
24వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అనేటువంటి మాట. ఆఖరి దినాల వరకు సహించువాడు. ఇట్స్ ద లాంగ్ సఫరింగ్. దీనిలో లాంగ్ సఫరింగ్ కష్టం మనకి. షాప్కి వెళ్తే మనం ఇలాగ వెళ్ళగానే పనులు అయిపోవాలి. ఇలాగ వెళ్ళగానే కౌంటర్ దగ్గర వెయిట్ చేయలేం, ఏటీఎం దగ్గర వెయిట్ చేయలేం. ఏటీఎం దగ్గరికి వెళ్ళేసరికి ఇలా ఒక్క సెకండ్స్ కాదు, కొన్ని సెకండ్లు మాత్రమే, అది ఒక్క నిమిషం లేకపోతే 2 నిమిషాలు మాత్రమే. అస్సలు వెయిట్ చేయలేము ఆ మాత్రం కూడా. ఆ వ్యక్తి నెంబర్ కొట్టడం సరిగా ఒకవేళ కానీ కరెక్ట్గా ఆ పిన్ కోడ్ సరిగా చేయలేదు అనుకున్న ఒకవేళ వెనకాల నుంచి ఎంతమంది కోప్పడిపోతారో. అస్సలు ఇప్పుడు ఏమైందంటే రాను రాను మనుషుల లోపల నుంచి సహనము, ఓర్పు అనేటువంటిది పూర్తిగా తీసివేయబడింది. సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ ముందున్నటువంటి వెహికల్ కదలకపోయిందా అంటే ఎన్ని హార్నెస్ కొట్టేస్తారో, అబ్బో చాలా కష్టం అనమాట అండి. అంటే మనుషులు ఆల్మోస్ట్ ఏమైపోయారంటే కనిపెట్టేటువంటి ఆ విధానాన్ని వారు కోల్పోయారు. ఆఖరి దినాలు అపోది చాలా జాగ్రత్తగా చాలా దీనిగా మనుషుల్ని వేరు ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందుకని అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. మెయిన్ ఏంటి దీనికి ఏది అవసరం? నెంబర్ 1 చెప్తున్నాను మళ్ళా, యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించుట. ఆమేన్. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం భయపడకుండా ధైర్యంగా ఉండడానికి కావాల్సినటువంటిది నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించుట. రెండో మాట, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ప్రైజ్ ది లార్డ్. నేను వారి యొద్ద ఉండగా. ఆమేన్. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ప్రార్థిస్తూ యేసయ్య తండ్రికి మంచి ప్రార్థన చేస్తారు. ఆయన ఏమంటారంటే, నేను వారి యొద్ద ఉండగా. హల్లెలూయా. రెండో మాట ఏమంటాడంటే ఆయన, నీ నామమందు కాపాడితిని. మళ్ళా మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అందులో ఉన్నటువంటి మాట ఎంత చక్కని మాట అంటే, అంతము వరకు సహించువాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. దీనికి చాలా మంచి దగ్గర సంబంధం ఉంది. అంటే అంతము వరకు సహించువాడు రక్షింపబడను. ఎవడు రక్షింపబడతారు అంటే, నేను వారి యొద్ద ఉండగా నీ నామమందు కాపాడితిని. వారు నా యొద్ద ఉండగా అని మాట చెప్పట్లేదు ఆయన. నేను వారి యొద్ద ఉండగా. గ్లోరీ. వారు నా యొద్ద ఉండగా అది వేరు. మళ్ళా జాగ్రత్తగా వినండి. నేను వారి యొద్ద ఉండగా, చూసారండి, నేను వారి యొద్ద ఉండగా ఒక అనుభవము, వారు నా యొద్ద ఉండగా అనేటువంటి మాట. ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే ముందు ఈ భాగంలోకి వద్దాం. వారు నా యొద్ద ఉండగా. మనము ఆయన యొద్ద ఎప్పుడు ఉంటాం చెప్పండి? మనకి ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర ఉంటాం. మనకేమైనా బలహీనములు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనం ఆయన దగ్గర ఉంటాం. పిల్లలకి ఏమైనా పెళ్ళిళ్ళు కావాల్సి వచ్చినప్పుడు, పిల్లలకి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు కదండి, పిల్లల విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర ఉంటాం. వావ్. కానీ ఇవేమీ లేని సమయంలో ఆలోచించండి ఒకసారి, ఆయన మన దగ్గర ఉండడం ఏమాత్రం కూడా. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆయన మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని కాపాడుతాడు, మనకు సహాయం చేస్తాడు ఆయన. కానీ ఆయన దగ్గర మనం లేకపోతే మనకు సహాయం దొరకదు ఏమాత్రం కూడా. అలాగే పిల్లరా, వాక్యం ఏముందంటే, నేను వారి యొద్ద ఉండగా. ఆమేన్. అందుకని ఈ అనుభవంలోకి రావడం ఆఖరి దినాల లోపల ఇది మనకు కావాలి. నేను వారి యొద్ద ఉండగా. లాక్డౌన్ తాలూకా అర్థం ఏంటయ్యా అంటే, ఆయన మన దగ్గర ఉన్నాడు. ఆమేన్. లాక్డౌన్ లేకపోతే మనం ఎక్కడెక్కడో ఉంటాం మనం కదండి. ఏ ప్రాంతాల్లో వస్తే సాయంకాలం, బుధవారం పూట సాయంకాలం కొంతమందే వస్తారు ఆయన దగ్గరికి. శనివారం కూడా కొంతమందే వస్తారు ఆయన దగ్గరికి. ఆదివారం మాత్రం వస్తారు, కానీ కొన్ని సమయాల్లో 9:30కి వస్తారు, 10 గంటలకు వస్తారు, 10:30కి వస్తారు, 11కి వస్తారు, కొన్ని సమయాల్లో 11:40కి కూడా వస్తారు కొన్ని సమయాల్లో.
ఇంకా మనం వెళ్ళేటువంటి పద్ధతులు వేరేగా ఉంటాయి. మన పద్ధతుల ప్రకారంగా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట అని చూడారా. కానీ ఆయన ఏమంటాడంటే ఎవరిని కాపాడుతాడు అంటే, నేను వారి యొద్ద ఉండగా ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ దగ్గర ఉండాలి, నువ్వు ఆయన దగ్గర ఉండడం కాదు. ఆయన నీ దగ్గర ఉండాలి. ఆయన నీ దగ్గర ఉంటే ఏమంటాడంటే ఆయన, నీవు నాకు అనుగ్రహించిన వారిని, ప్రైజ్ ది లార్డ్, నీ నామమందు కాపాడి తిని. ఆఖరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి ఈ దినాల్లో, మరణదూత భయంకరంగా సంచరిస్తున్నటువంటి ఈ దినాల్లో మన మీదకి కానీ, మన బిడ్డల మీద కానీ, మన కుటుంబాల మీద కానీ ఏమాత్రం కూడా దుష్టుడు లోపలికి రాకుండా మనము కాపాడబడ్డానికి ఒకే ఒక సూత్రం ఏంటంటే, ఆయన మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన ఎప్పుడంటే మేము ప్రార్థన చేస్తామండి, మేము వాక్యం చదువుకుంటామండి, కుదరదు. అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఉండినట్టు కాదు. నువ్వేదో చేస్తే ఆయన వాక్యం ఏమిటంటే, ఆయన మాటకు ఎవరు విధేయులవుతారో ఆమేన్, ఆయన వారి దగ్గర ఉంటాడు. కనుక ఆయన నీ దగ్గర ఉండాలి. కనుక నీ ప్రార్థనలో ఏ మార్పు రావాలంటే, ప్రభువా నీ దగ్గర ప్రార్థన ఉదయం ప్రార్థన చేస్తున్నావు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నావు అనేటువంటి మాట కాదు. నీ దగ్గర ఏం మాట కావాలంటారు, నీకు ఏ ప్రార్థన కావాలంటే, ప్రభువా నీవు నా దగ్గర ఉండాలి ప్రభువా నాయన. ఆమేన్. నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి నాయన, నా కూతురి విషయంలో ప్రభా, నా కొడుకు విషయంలో ప్రభా నాయన, ఇలాంటి సమస్యలు ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, అది కాదు. ఈ దినాల లోపల ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభా, ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. నీవు నా దగ్గర ఉంటే నాకు చాలు ప్రభా. గ్లోరీ టు ద లార్డ్. ఒక మంచి మాట ఏంటంటే, నీ నామమందు నేను వారిని కాపాడి తిని. ఇంకో మాట ఏమంటాడంటే, తర్వాత ఇంకొక మాట, నేను వారిని భద్రపరిచితిని. గ్లోరీ. ఎంత చక్కని మాట రాశారండి ఆయన. ఎంత మంచి ప్రార్థన చేశారండి ఆయన. తండ్రికి మాట చెప్తున్నారు, ప్రభువా నేను వారిని కాపాడి తిని. రెండో మాట ఏంటి చెప్పండి, నేను వారిని భద్రపరిచితిని. ప్రైజ్ ది లార్డ్. అని ఇంకో మాట ఏమంటాడంటే, గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. అంటే ఆయన ఆయన మన దగ్గర ఉంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. మళ్ళా జాతక వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలోకి వద్దాం. మళ్ళా, నేను వారి యొద్ద ఉండగా, ఆయన మన దగ్గర ఉంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, నీ నామమందు వారిని కాపాడితిని, మనము కాపాడబడతాం. రెండవది, నేను వారిని భద్రపరిచితిని, మనము భద్రము చేయబడతాం. హల్లెలూయా. మూడవది ఏమిటంటే, లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేడు. అంటే మనం ఎప్పుడైతే ఆయన దగ్గర కాపాడబడి మన దగ్గర ఉన్నప్పుడు మనం భద్రము చేయబడతామో, జరిగినటువంటి ఒక బలమైనటువంటి కృపగల కార్యం ఏంటంటే, నాశనపుత్రుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నాశనపుత్రుడే మరణదూత. ఆమేన్. మనం భయపడక్కర్లేదు. అందుకని ప్రభు అంటాడు కదా, దిగులు పడవద్దు. భయంకరమైన పరిస్థితుల లోపల ప్రార్థన చేయండి. హల్లెలూయా. మోసపోవద్దు, బలపరచబడండి, ప్రార్థన చేయండి, మోసపోకండి, ఎవరిని ఇతరుల విషయాలని నమ్మకండి. అంటే దాని అర్థం ఏంటంటే, నేను మీ వద్ద ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దగ్గర ఉంటే ఏంటంటే, మన దినాన్ని చాలా సమయాల్లో కొంతమంది యవనస్తులైన పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఆయన రాకడ గురించి, ఏంటది దినాల గురించి, ఈ దానియేలు గ్రంథంలో 1200 దినాలు, లేకపోతే ఇంకో దినాలు 300 దినాలు, ఈ దినాలన్నీ ఉన్నాయి కదా అండి, ఈ సంఖ్య కంప్లీట్ అవుతుంది కదా, ఇదంతా దీని సంగతి ఏంటి, దీని పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఎలాగుంటాయి అనేటువంటి ఆలోచన చేసుకుంటుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట కొంతమంది చెప్పారు. మరి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, ఎలాగుంటుందోనండి అని అన్నారు. కానీ వాక్యంలో ఒక మాట ఉంది, విశ్వసించువాడు, నెక్స్ట్ మాట మీరు కంప్లీట్ చేయండి, కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచాము కాబట్టిగా మనకు ఎప్పుడు వస్తాడు ఆయన ఎలా వస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడో వస్తాడు. ఏం కావాలి మనకండి? ఆమేన్. మనం ఆయన మన దగ్గరే ఉంటే మనకు భయం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దగ్గరే ఉంటే ఆయన మన దగ్గర ఉన్నాడు కనుక మనము కాపాడబడ్డాం, మనము భద్రము చేయబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. నాశనపుత్రుడు లోపల లేకుండా వెళ్ళిపోయాడు కనుక మనకి భయం ఏంటి? ఇక
భయపడక్కర్లేదు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ రోజు ఏ ప్రాంతంలో వస్తాడు, పరిస్థితులు ఏమవుతాయి, భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచితే విశ్వసించువాడు కలవరపడడు. కారణం ఏంటంటే విశ్వసించు వాని దగ్గర ఆయన ఉంటాడు. విశ్వసించిన వారి దగ్గర ఆయన ఉంటాడు. విశ్వసించిన వారి దగ్గర విశ్వసించిన వారిని ఆయన కాపాడుతాడు. విశ్వసించిన వారిని ఆయన భద్రపరుస్తాడు. విశ్వసించిన వారి దగ్గర నుంచి నాశనపుత్రుడు ఆయన ఏమేన్ లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది అయిన తర్వాత ఏమంటాడంటే, మరలా ఏమంటాడంటే 13వ వచనం వచ్చినప్పటికీ, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ఆమేన్, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. గ్లోరీ టు ద లార్డ్. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. పిల్లరా, ఆయన మన దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే, మనల్ని కాపాడడానికి కారణం ఏంటంటే, మనల్ని భద్రపరచడానికి కారణం ఏంటంటే, ఏమంటాడంటే ఆయన, ఎంత మంచి మాట అండి, నా సంతోషము. ఎవరి సంతోషం ఇది? పౌలు అంటాడు, సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, లేదా సంతోషించుడి. కానీ ఈయనేమంటాడంటే, నా సంతోషము, ఆయన సంతోషం, మనల్ని కాపాడడం ఆయన సంతోషం, మనల్ని భద్రపరచడం ఆయన సంతోషం, మన దగ్గర నుంచి నాశనపుత్రుడు లేకుండా చేయడం ఆయనకు సంతోషము. గ్లోరీ టు ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై ఫాదర్ లార్డ్ గాడ్. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. ఆమేన్. అంటే ఆయన సంతోషం మన యందు పరిపూర్ణమగునట్లు. ప్రైజ్ గాడ్ అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన 16వ వచనం వచ్చినప్పటికి 17వ వచనం వచ్చినప్పటికి ఏమంటాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు. ప్రభువా, నేను వచ్చేస్తున్నాను, ఇంతో నేను ఉన్నాను ప్రభు వారి దగ్గర, నేను దగ్గరకు వచ్చేస్తున్నాను ప్రభు. నాయన వచ్చిన తర్వాత వారిని ఎలాగ ప్రభు అనేటువంటి మాట చెప్తూ ఎంత మంచి మాట చెప్తారంటే ఆయన 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యాన్ని గురించి నేను పరిశీలన చేసి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లరా, సత్యమందు ఎక్కడ మనిషిని సత్యములో ప్రతిష్ఠ చేయాలంటే ఆ సత్యాన్ని, ఇట్స్ ఇన్విజిబుల్, కనపడదు సత్యం మనకి, ఇక్కడ సత్యం ఉంది. ఆ సత్యాన్ని ప్రతిష్ఠ చేయాలంటే వాక్యంలో ఒక ప్రాంతం ఉంటుంది చూడండి ఒకసారి, మన లోపల ఏ భాగంలో ఆయన మన ఆ సత్యాన్ని ప్రతిష్ఠ చేస్తాడు, మరి ఏ భాగంలో మన లోపలికి ఆయన వస్తాడు, ఏ భాగంలో ఆ సత్యాన్ని దాచిపెడతాడు అనేటువంటిది పరిశీలన చేస్తే కీర్తన గ్రంథము 51వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. కీర్తనలు 51వ కీర్తన, మళ్ళా కీర్తనలు 51వ కీర్తనలో 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయును. గ్లోరీ. ఒక రెండు మాటలు ఉంటాయి ఇక్కడ. ఈ 17వ వచనంలో ఏమంటాడంటే, 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటాడు. మనల్నట ప్రతిష్ఠ చేయాలట. ప్రతిష్ఠ అనేటువంటి మాట వచ్చినప్పటికీ 17వ వచనంలో సత్యమందు అనేటువంటి మాట వస్తే కింద భాగంలో ఉంటుంది కదా, సత్యము వలన అని ఉంటుంది. ప్రతిష్ఠత చేయము అనేటువంటి మాట అంటే ఖచ్చితంగా అది దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మాట. ప్రతిష్ఠత చేయము. ఇదేమంటాడంటే, అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు. ఆయన కోరిక, హిజ్ డిజైర్. ఆయన డిజైర్ ఏంటంటే పిల్లరా, మనల్ని కాపాడాలి, మనల్ని భద్రపరచాలి. ఆయన సంతోషము పరిపూర్ణం అవడానికి ఆయన ఆశ ఏంటంటే మనము సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి. ఇంత ఏమంటాడంటే అంతరంగం అంటాడు, ఆంతర్యం అంటాడు. అంటే సత్యం ఎక్కడ ఉందన్నమాట, ఎక్కడ రావాలన్నమాట, సత్యము అంతరంగంలోకి రావాలి. నేను ఒకసారి ఆ బైబిల్ తీసి నేను ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళి, యాంప్లిఫైడ్ బైబిల్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్ నేను కొంచెం చూసి కొన్ని చాలా వర్సెస్లో పరిశీలన చేసినప్పుడు ఒక మాట ఏమంటాడంటే భాగంలో, God's desire, the truth must be inner being of man అంటాడు. ఆ లోపల ఇన్నర్ బీయింగ్ అంటాడు. అంటే లోపల ఉన్నటువంటిది సత్యం ఉండడానికట లోపల అనేటువంటి మాట.
తర్వాత ఆయన ఏమంటాడంటే రెండో మాట ఏమంటాడంటే ఆంతర్యము అంటాడు, అంతరంగం అంటాడు, ఆంతర్యము అంటాడు. అంతరంగాన్ని ఇన్నర్ బీయింగ్ అంటాడు ఇంగ్లీష్ లోపల. అంతరంగమును ఇన్నర్ బీయింగ్ అంటాడు. ఆంతర్యమట మాట్లాడినప్పుడు ఏమంటాడంటే ఇన్మోస్ట్ అంటాడు. ఇన్మోస్ట్, ఇన్నర్ బీయింగ్, ఇన్మోస్ట్ అంటే అంతరంగము లోపలికి వెళ్ళాలి, ఆంతర్యం అంటే అంతరంగాన్ని దాటి ఇంకా లోపలికి వెళ్ళాలి. మనుషుని యొక్క పరిశుద్ధత ఎక్కడ కావాలో దేవుడు కోరుకొనిచున్నాడు. నేను అనుకుంటాను కదా, కొన్ని సమయాల్లో ఆలోచించినప్పుడు ఆదాము పండు తినకముందు ఏ బ్యూటిఫుల్ మ్యాన్, సత్యము చేత నింపబడ్డాడు. మన పోలిక చొప్పున, మన దేవుని పోలిక, నథింగ్ బట్ ట్రూత్, గ్లోరీ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నథింగ్ బట్ లైఫ్, నథింగ్ బట్ వే, నథింగ్ బట్ ట్రూత్. దేవుని పోలిక. ఆ మాట విన్న తర్వాత ఏమంటాడంటే వారిని శాంటిఫై చేయమంటాడు. నేను ఆ శాంటిఫికేషన్ గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే 17వ వచనంకి వచ్చినప్పటికీ మళ్ళీ రండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. ప్రతిష్ఠ చేయడానికి ఒక భాగాన్ని నేను చూస్తే అందులో ఏముంటాయంటే అందులోపల ఒకటి ఏమంటాడంటే ట్రూత్లోకి రావాలంటేనట మీరు మీ దగ్గర ఒకవేళ కానీ యాంప్లిఫైడ్ బైబిల్ ఉంటే ఒకసారి మీరు మీ దగ్గర ఒకవేళ తర్వాత తీసి చూడండి ఒకసారి. యాంప్లిఫైడ్ బైబిల్ అందులో అంటాడు ఒకటేమంటాడంటే సత్యమందు ప్రతిష్ఠ చేయడం అంటేనట 4 రకాలైనటువంటి విషయాలు గుండా మనిషి క్లీన్ చేయబడాలట. ఒకటేమంటాడంటే శాంటిఫికేషన్, ప్రాయశ్చిత్తము, శుద్ధి చేయబడాలి. సత్యమందు ప్రతిష్ఠత చేయ అంటే సత్యము అంతరంగములోకి వచ్చి సత్యము మనుషుల యొక్క అంతరంగము లోపలికి వచ్చి నిలవడానికి ఇది ఉండడానికి కష్టంగా ఉంటుంది. ఇది మోషే గురించి కానీ జోసెఫ్ గురించి కానీ కథల గురించి చెప్పుకెళ్ళిపోతే అందరం హ్యాపీగా ఉంటాం, 10 సార్లు హల్లెలూయా చెప్తాం. ఇప్పుడు అంతరంగం గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. అంతరంగము లోపల దేవుడికి కావాల్సినటువంటిది అంతరంగము లోపల కావాలి. ఆమేన్. అందుకని ఏమంటాడంటే నేను ఎవరినైతే కాపాడానో, ఎవరినైతే భద్రపరిచానో తండ్రి వారిని సత్యమందు ప్రతిష్ఠత చేయము అంటాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి ముందు ఏం జరగాలంటే మన లోపల శాంటిఫికేషన్ జరగాలి. దేన్నమాట ప్రాయశ్చిత్తం జరగాలి, శుద్ధి చేయాలి, శుద్ధి జరగాలి. రెండోది ఇంకో అవ్వాలంటే రెండోదట ప్యూరిఫికేషన్ అంటాడు. ప్యూరిఫికేషన్ అంటే పవిత్రీకరణ లేకపోతే శుభ్రం చేయడం, శుద్ధి చేయడము, శుభ్రము చేయడం, శుద్ధి చేయడము మళ్ళా శుభ్రము చేయడం. శుభ్రం చేయడం అంటే ఇలా తుడిచేస్తాం మనం, శుభ్రం చేసేస్తాం మనం, ఎందుకు కదా అండి. శుద్ధి చేయడం అంటే చాలా వాటర్ పోసి లేకపోతే ఏవో ఎసెన్స్ వేసి క్లీన్ చేస్తాం మనం. మూడవది ఏంటంటే కాన్సిక్రేషన్ అంటాడు. శాంటిఫికేషన్, ప్యూరిఫికేషన్, కాన్సిక్రేషన్ అంటే సమర్పణ చేయడము, అర్పించడం. సత్యమందు ప్రతిష్ఠిత చేయడం అంటే ఆ వ్యక్తిని సమర్పణ చేయడం అంటాడు. మూడవది ఏమంటాడంటే సపరేషన్ అనగా వేరు చేయబడాలి. పిల్లరా ఈ దినాన్ని దేవుడి మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నటువంటి మనము భయపడకుండా ఉండడానికి, లేకపోతే జడిసిపోకుండా ఉండడానికి, ప్రైజ్ ది లార్డ్, వాక్యంలో మనం ఆలోచించే రీతి ప్రకారంగా దిగులు మోసపోకుండా ఉండడానికి, ఆమేన్, ఇవన్నీ జరగడానికి మనం ఏం కావాలంటే సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి. నేను ఇది నా ఒక మాట చెప్పగలను. నేను అంతకట్టుగా చెప్పేస్తున్న వారు అనేటువంటి మాట అంటే నేనేమి చేయలేను. కానీ పైన ఎలాంటి దినాలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి భయంకరమైన దినాలు ఉన్నప్పటికీ కూడా నేను కలవరపడను. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే విశ్వసించేవాడు కలవరపడాడు. మరొక మాట ఈ దినాన్ని నాకు అంటే మనకు దేవుడు చూపించినటువంటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు 17వ వచనం మనకు చూపించాడు. 12వ వచనం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసాం. నేను
వారి యొద్ద ఉండగా. భయం లేదు. వచ్చేది ఆయన, ప్రైజ్లో మనం ఉండేది ఆయన, ఉండేది మన దగ్గర. ఇంకా వచ్చేది ఆయన, ప్రైజ్లో. రెండవ రాకలో వచ్చేది ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారే రెండవ రాకలో వస్తారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు అక్కడ 17వ అధ్యాయం వచ్చినప్పటికీ ఆ ప్రార్థనలో ఏమంటాడు ఆయన? నేను వారి యొద్ద ఉండగా. ఎవరైతే రెండవ రాకల్లో వస్తున్నారో ఆయనే మన దగ్గర ఉంటున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు జడిసిపోవాలి? ఏమైపోతే మనం ఎందుకు అలాగనో ఆలోచించుకోవాలి ఈ సమయం లోపల. అందుకనే ఇది నాడు మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ప్రార్థన చేయాలి, శాంటిఫై చేయబడాలి, ప్యూరిఫికేషన్లోకి రావాలి, కాన్సక్రేషన్లోకి రావాలి, ఏమైనా తర్వాత సపరేషన్లోకి రావాలి. వీటన్నిటిలో నుంచి, పరిస్థితులు దౌర్భాగ్య స్థితిలో నుంచి నువ్వు సపరేట్ అవ్వాలి. నీకున్న ఆలోచనలో నుంచి, నీకున్న తలంపుల్లో నుంచి, నీకున్న వ్యర్థమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడైతే సపరేట్ చేయబడతావో, నాశన పుత్రుడు ఈ లోపలికి రాకుండా ఉంటే ఏ సమయంలో ప్రభు వస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. ఈ దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు నీతో మనతో మాట్లాడాడు. పిల్లరా, సమయం రాబోతుంది. ఆ సమయంలో మనం సిద్ధంగా ఉంటే ఎత్తివేయబడతాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా, మరి రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మరలా చదువు ఈ మాట. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మనందరూ చాలామంది ఆలోచన ఏంటంటే సువార్త వెళ్ళిపోయిందండి అంటారు. ప్రపంచం అంతా వెళ్ళిపోయింది సువార్త అంటారు. మనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళిపోయింది అని చెప్తాం. కొన్ని సమయాలు మన చర్చిలోకి వచ్చి రేడియో ద్వారా సువార్త చేసేవారు, గిడియన్స్ ద్వారా వాక్యం చెప్పేవారు, లేకపోతే ఆయా విశ్వాని ద్వారా వాక్యం చెప్పేవారు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము పలానా ప్రాంతంలో ఆ కొండ మూలలకు వెళ్ళి ఆ మూల ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తే ఎంతమంది ప్రభువుని అంగీకరించారు, అక్కడ సంఘాలు కట్టబడ్డాయి, అక్కడ మేము కాపురులు ఏర్పాటు చేస్తాము, ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళిపోయింది సువార్త, అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తాం. ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. మనం నిర్ణయానికి రాడు కాదు, ఆయన నిర్ణయానికి రావాలి. నా సువార్త కంప్లీట్ చేయబడినటువంటి మాట. సువార్త లోకమంతటా ప్రకటింపబడును. ప్రకటింపబడితే జరిగిందేటి? దినాన్ని నేను యేసు ప్రభువుని అంగీకరించానంటే నాకు సువార్త నాకు ప్రకటింపబడింది. నాకు ప్రకటింపబడకపోతే నాకు తెలియదు, నాకు ఏమాత్రం కూడా. నాకు తెలియచేయబడింది. ఒక సేవకుడు మాట్లాడుతున్నట్టుగా నేను మారు మనసు పొందాను. ఒక సేవకుడు మాట్లాడుతున్నట్టుగా వాక్యం హృదయాంతరంగము లోపలికి వచ్చి నాలో పనిచేసింది. మీలో చాలా మందికి ఆయా మీటింగ్స్ లోపల దేవుడు మాట్లాడుతుండగా పిల్లరా, ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి సువార్త ప్రకటించబడ్డం అంటే అర్థం ఏంటంటే మనం వెళ్ళిపోయి ఊరిలో చెప్పేసి వచ్చేస్తే సువార్త ప్రకటించబడినట్టు కాదు. ప్రకటించబడిన అర్థం ఏంటంటే ఆత్మలు రక్షింపబడుట. దీని తర్వాత ఒకటి ఉంది, కరుణ అనేటువంటిది పూర్ణమైనది కాదు, సంపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది. ఇది పోద్ది, ఉన్నది ఏమాత్రం కూడా. మరికొద్ది కాలంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. చాలా త్వరగా దీని తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. ఇక్కడ ఇస్ ద ప్రొఫెసీ, ప్రైజ్ ది లార్డ్. తిరిగి మళ్ళా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. అందులోపల దేవుడు నిన్నే నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నీకు దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. దేవుడికి మంచి ఆలోచన ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ యొక్క ఆత్మ లోపల శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నువ్వు మాట్లాడితే ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆమేన్. అది ఆయన కోరిక ఉంటున్నది. అందుకని అంతరంగం లోపల సత్యాన్ని ఆయన కోరుతున్నాడు. ఒక్కసారి కానీ ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మన హృదయాలను సంపూర్తిగా ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభు గొప్ప కార్యాన్ని చేస్తాడు ఈ సమయంలో. తర్వాత భాగం మళ్ళా ఉంది. తర్వాత భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14, 15, 16 వచనాలు. ఒకటి, నేను వారి యొద్ద ఉండగా అంటాడు. అది కన్ఫర్మేషన్ మనకి ఇది. రెండవది, నేను వారిని కాపాడాను అంటాడు. మూడవది, నేను వారిని భద్రపరిచాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది, నాశన పుత్రుడు వాడి దగ్గర నుంచి, నా బిడ్డల దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు అంటాడు. లరా, మనము తండ్రి చేత ఇవ్వబడ్డాము. ఆమేన్.
ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అందరూ దయచేసి అలా కూర్చొని కళ్ళు మూసుకోనండి. 2 మాటలు చెప్పి నేను ప్రార్థన ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దేవా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఉదయ కాలంలో ప్రభా మీరు మనతో మాట్లాడారు. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా మేము భయపడిపోకుండా ప్రభా నాయన, గాడ్ మై లార్డ్, ఎంత బలమైనటువంటి వాగ్దానాన్ని మాకు ఇచ్చారు బాబు. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రభా తండ్రి నాయన, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 16, 17 వచనాలు బాబు నాయన. బాబా బాబా బాబా, ఎంత మంచి మాట ప్రభా నాయన. దేవా మీకు స్తోత్రాలు. మరొకసారి మా 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 ఆత్మలకు మేలు కలగడానికి మమ్మల్ని బలపరిచారు బాబు, మీకు స్తోత్రాలు తండ్రి. మేము విశ్వసించుతున్నాం కనుక మేము కలవరపడం బాబు, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే ప్రభా ఇది వినడానికి నిర్ణయించుకున్నారు, ఏ బిడ్డలైతే ప్రభా ఇది వినినైనా మీ కొరకు జీవించాలని ఆశపడ్డారు, బిడ్డలందరినీ దీవించు బాబు, మీకు వందనాలు. మీ నామాన్ని మీరు మహింపరచుకున్నామని నీ బిడ్డలు నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని రాబోయే దినాల్లో ప్రభునైనా నీ కొరకు శక్తివంతమైన బిడ్డలుగా ప్రభునైనా జీవించడానికి, ఆత్మలను సంపాదించిన నా బిడ్డలందరూ ఆత్మలను సంపాదించడానికి నాయన వారిని సత్యమందు నీ సేవకునిగా ప్రతిష్ఠిత చేయించున్నాను బాబు, నీకు వందనాలు. ఎవరైతే ప్రభా ఇళ్లలో కూర్చొని వాక్యాన్ని వింటున్నారో ప్రభునైనా వారిని ప్రభా ఇదిగో తన యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన రీతిగా ప్రభునైనా వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేయించున్నాం బాబు, వందనాలు, స్తోత్రాలు. దీవించండి, మీరు భయం పొందండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ, ముఖ్యంగా ఈ దినాన్ని ఎవరైతే సత్యమందు ప్రతిష్ఠిత చేయబడడానికి ఇష్టపడ్డారో వారందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. దయచేసి మా కొరకు కూడా ప్రార్థించండి. మళ్ళీ తిరిగి మనం యవనస్తుల కొరకు రాత్రి మర్చిపోవద్దు, 8 గంటల నుంచి 8:30 గంటల వరకు ఒక అర్ధ గంట సేపు కూర్చొని మన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యవనస్తుల కొరకు. మళ్ళీ మామూలుగానే రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం లైవ్లో. ఆ ప్రార్థనలో కూడా ఒకవేళ మీరు వస్తే మీరు రండి, మా పాలు పంపులు పొందండి. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు.